హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు వెనీలా స్పాంజ్ ప్లెయిన్ కేక్ చేస్తున్నానండి. ఓవెన్లో చేసుకునే మెథడ్తో పాటు ఓవెన్ లేకుండా కూడా ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక ప్లేట్లో జల్లెడి పెట్టి 2 కప్పుల మైదా పిండి వేసి 2 స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ పడుతుందండి. నేను 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు దానిలో 1/2 స్పూను బేకింగ్ సోడా వేసి ఈ పిండిని పూర్తిగా జల్లించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. ఇలా వేసిన ఎగ్స్ గరిటెతో కానీ లేక విస్కర్తో కానీ బాగా బీట్ చేయండి. ఎగ్స్ని బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దానిలో 2 కప్పులు షుగర్ వేసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ పడుతుందండి. అలా మీరు ఎన్ని కప్పుల పిండి తీసుకుంటే దానిని బట్టి షుగర్ వేసుకుని షుగర్ మొత్తం పూర్తిగా కరిగే వరకు బీట్ చేయండి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి వేసి అవన్నీ బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిపిన పిండిలో 1/2 కప్పు పాలు పోసుకుని లమ్స్ లేకుండా బాగా కలిపి దానిలో 1 కప్పు ఆయిల్ వేసి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో 2 స్పూన్ల వెనీలా ఎసెన్స్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలపండి. పిండిని ఇలా వేసినప్పుడు జిగ్జాగ్గా కన్సిస్టెన్సీ వస్తే స్మూత్గా మిక్స్ అయినట్టేనండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని ఆయిల్తో కింద పక్కల అంతా గ్రీస్ చేయండి. తర్వాత ఒక బటర్ పేపర్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు హాఫ్కి మడిచి తర్వాత సెంటర్కి పెట్టి ఇంకో ఫోల్డ్ చేసుకుని గిన్నె సైజు చూసి కట్ చేయండి. ఇలా కట్ చేసిన బటర్ పేపరు కరెక్ట్గా కేక్ మౌల్డ్లో సెట్ అవుతుందండి. ఇప్పుడు బటర్ పేపర్ని మౌల్డ్లో సెట్ చేసుకుని బటర్ పేపర్ పైన ఆయిల్తో గ్రీస్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని టిన్లో పొయ్యండి. ఇలా కేక్ బ్యాటర్ అంతా పోసిన తర్వాత మౌల్డ్లో ఉన్న బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ లేకుండా 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా చేస్తే ఎయిర్ బబుల్స్ పోయి బ్యాటర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఓవెన్ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా 180 డిగ్రీస్ టెంపరేచర్లో 10 మినిట్స్ ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి. ఇలా ప్రీహీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ని ఓవెన్లో పెట్టి 20 మినిట్స్ టైం సెట్ చేసుకుని బేక్ చేయండి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మరో 10 నిమిషాలు పెట్టుకోండి. 30 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఇప్పుడు టూత్పిక్ని తీసుకుని సెంటర్లో ఒకసారి గుచ్చి బ్యాటర్ అంటుతుందో లేదో చెక్ చేసుకోండి. టూత్పిక్కి బ్యాటర్ అస్సలు అంటలేదండి, అంటే కేక్ రెడీ అయినట్టే. ఇప్పుడు కేక్ మౌల్డ్ని ఓవెన్ నుండి తీసి దానిని ఒక క్లాత్తో కవర్ చేసి 10 నిమిషాలు పూర్తిగా ఆరనివ్వండి.
ఇలా ఆరిన కేక్ని డీమోల్డ్ చేసుకుందామండి. కేక్ని ప్లేట్లోకి డీమోల్డ్ చేసి బ్యాక్న ఉన్న బటర్ పేపర్ తీసేయండి. చూడండి ఎంత స్పాంజిలా వెనిలా కేక్ రెడీ అయిందో, ఎంత ఫ్లఫీగా బేకరీ స్టైల్లో వచ్చిందో చూసారా? మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఓవెన్లో ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో మెథడ్లో ఓవెన్ లేకుండా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కేక్ కుక్కర్ తీసుకుని దాని లోపల ఆయిల్ అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కుక్కర్లో వేసి ఎయిర్ బబుల్స్ లేకుండా 2 టైమ్స్ ట్యాప్ చేయండి. దానిపై మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం. మీ దగ్గర కేక్ కుక్కర్ లేకపోతే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. కేక్ కుక్కర్ అడుగున ప్లేటులో ఇసుక లేదా సాల్ట్ వేసుకుని దానిపై కేక్ కుక్కర్ పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి. 5 మినిట్స్ తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి 35 మినిట్స్ ఉడికించండి. మధ్యలో ఒకసారి టూత్పిక్తో చెక్ చేసి 35 మినిట్స్ తర్వాత దించేయండి. 35 మినిట్స్లో కేక్ పూర్తిగా కుక్ అవుతుందండి. దీనిని 10 నిమిషాలు చల్లారనివ్వండి. ఇప్పుడు కేక్ని డీమౌల్డ్ చేసి పీసెస్గా కట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా వెనీలా స్పాంజ్ కేక్ రెడీ అయిందండి. మా కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిని పిల్లలకు టిఫిన్ బాక్స్లో స్నాక్గా కూడా పెట్టొచ్చు. ఇలా సింపుల్గా విత్ ఓవెన్ వితౌట్ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. అందుకే 2 మెథడ్స్ చూపించానండి. మీకు నచ్చిన మెథడ్ ఫాలో అవ్వండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.